video on fat loss. Okay, so video ముందు ఒకసారి ఫ్లెక్స్ చేసుకుందాం. చలో, సో ఎట్లున్నారు అందరూ బాగానే అనుకుంటున్నా. సో ఏం లేదు, కొత్త వ్యూవర్స్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ వస్తూనే ఉంటాయి. సో పక్కన స్క్రీన్ షాట్ ఇన్స్టాగ్రామ్ది, అక్కడ కూడా ఫాలో అయిపోయింది. మీకు ఏం డౌట్స్ ఉన్నా ఇన్స్టాలో అడిగండి, లేకపోతే కామెంట్స్ ఎక్కువ పెట్టండి. అబ్బా కామెంట్స్ ఎవరు పెడతలేరు ఎక్కువ, మీరు ఎక్కువ చూసేటోళ్ళకు కామెంట్స్ డౌట్స్ ఉన్నా కామెంట్లో కూడా పెట్టండి. అలానే ఇన్స్టాలో ఫాలో అయిపోయింది. సో స్టార్ట్ అయిపోదాం వీడియో. లెట్స్ స్టార్ట్. కంటెంట్ ఏంటంటే వెన్ టు డూ ఫ్యాట్ లాస్ అండ్ హౌ టు డూ ఫ్యాట్ లాస్. ఓకే, ఫ్యాట్ లాస్ అసలు ఎప్పుడు చేయాలి? ఫ్యాట్ లాస్ ఎప్పుడు చేయాలంటే, సపోజ్ ఒక బల్క్డ్ పర్సన్ ఉన్నాడు, అంటే మజిల్స్ ఉండి బల్క్డ్ ఉన్నాడు, వెయిట్ హెవీగా ఉంది, ఫ్యాట్ ఎక్కువగా ఉంది, అప్పుడు మనం ఏం చేయాలి? ఫ్యాట్ లాస్ చేయాలి. ఫ్యాట్ లాస్ చేస్తే ఏమవుతుంది? ఫ్యాట్ లాస్ పోవడం వల్ల అతను ఫ్యాట్ వెళ్ళిపోయి మజిల్స్ కనిపిస్తుంది బాగా. సో మజిల్ మంచిగా కనిపిస్తుంది, కట్టింగ్స్ వస్తుంది మంచిగా. సో నేను కూడా చేసిన ఆ ఫేజ్, నేను చూపిస్తాను, అలాంటి ఫోటోలు పెడతాను చూసుకోండి. సో అట్లా బల్క్ ఉన్న వాళ్ళు ఫ్యాట్ లాస్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉంది అనుకో, నాకు ఇంత ఉంది, ఎక్కువ ఉంది, నాకు ఫ్యాట్ ఎక్కువ ఉంది, కడుపులోకి ఇంత ఎక్కువ ఫ్యాట్ ఉంది, అండ్ అలానే ఇలాంటి ఫ్యాట్ ఇష్యూస్ ఉంటాయి ఎవరికైనా, కొందరు లావు హెవీగా ఉన్న పర్సెంట్కి ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ మీరు చేసుకోవచ్చు. జిమ్ చేసేటోళ్ళు అనే కాదు, వేరే ఏజ్డ్ వాళ్ళకు కూడా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళు కూడా ఫ్యాట్ లాస్ చేయొచ్చు. ఫ్యాట్ లాస్ అనేది ఒక హెల్తీ జర్నీ, ఫిట్నెస్ జర్నీ. అది దాంట్లో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్యాట్ పర్సెంటేజ్ తక్కువ ఉంటే మనకి ఇలాంటి డిసీజెస్ కూడా రావు, సరేనా? ఇలాంటి డిసీజెస్ కూడా రావు. మనం ఎప్పటికైనా సరే ఫ్యాట్ పర్సెంటేజ్ తక్కువ ఉంచుకోండి. ఎందుకంటే ఈ మధ్య కొలెస్ట్రాల్ పర్సెంటేజ్ అవన్నీ ఎక్కువ వస్తున్నాయి, ఫ్యాట్ పర్సెంటేజ్ అన్ని ఎక్కువ పోతున్నాయి. ఎందుకంటే హార్ట్ అటాక్స్ దానికోసం వస్తుంది. ఫ్యాట్ ఎక్కువైపోతే ఏముంది, సరిగ్గా ఊపిరాడే ఎవరికైనా సరే ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే. అండ్ ఇప్పుడే కాకపోయినా ఫ్యూచర్ అని వస్తుంటాయి. సో ఇప్పుడు చూస్తున్నాం మనం 30 ఏజ్ వాళ్ళకి హార్ట్ అటాక్లు అవంతా, ఎందుకంటే ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, కొలెస్ట్రాల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, దానివల్లనే అంత వస్తాయి. సో మనం ఫ్యాట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తే మనకి ఏంటంటే ఫ్యాట్ అనేది తగ్గిపోతే మనకి హెల్తీగా ఉంటాం. నేను ఒకటి ఎక్కువ బాడీ బిల్డింగ్ లో మాత్రం అయితే బల్క్ ఉన్న వాళ్ళు వేయాలి. ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం ఫ్యాట్ లాస్ చేస్తే మీకు అయితే పక్కగా ఫిట్ ఉంటారు, హెల్తీగా ఉంటారు, ఒక అస్థెటిక్ లుక్ వస్తుంది. ఫ్యాట్ పర్సెంటేజ్ తక్కువ ఉంటే, నేను కూడా లా ఉన్నప్పుడు నాకైతే ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుండే, అప్పుడు నాకు అస్థెటిక్ లుక్ ఉండే, జస్ట్ ఇట్లా బల్క్ ఉంటుండే మనం ఇట్లా. ఇప్పుడు మాత్రం సెట్, ఇప్పుడు మనకు కటింగ్స్ అన్ని ఉన్నాయి. సో అట్లా మీరు కూడా వేసుకుంటే మీకు కూడా ఉపయోగపడుతుంది. సో అట్లనే కాదు, లావు ఉన్న వాళ్ళు లావు ఉంటారు, లావు ఉన్న వెయిట్ లాస్ ఉంటుంది, ఫ్యాట్ లాస్ ఉంటుంది. దాని గురించి నేను మళ్ళీ వేరే వీడియోలో మాట్లాడదాం. సో ఇప్పుడు ఏంటంటే ఉట్టి ఫ్యాట్ లాస్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఆ వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ నేను చెప్తాను మళ్ళీ ఆ వీడియోలో మళ్ళీ మాట్లాడద్దు. సో అట్లా, సో మీరు మాత్రం ఫ్యాట్ లాస్ మాత్రం పక్కగా ఫాలో అవ్వండి. ఏమంటున్నా, మజిల్ గెయిన్ చేసుకున్న వాళ్ళు అండ్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండి ఫ్యాట్ బొర్ర ఎక్కువ ఉంది, దాన్ని బొర్ర ఎక్కువ ఉంది నాకు అట్లాంటి ఓదు ఇవ్వకుంది అంటారు. ఇప్పుడు నాకు కడుపులోనే ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది కానీ కడుపులోనే ఎక్కువ ఉంది, ఈ సైడ్కి ఎక్కువ ఉంది, ఈ సైడ్కి ఎక్కువ ఉంది అంటారు. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటి. అట్లా ఒక బాడీ కొద్ది మనము ఒక ఫ్యాట్ ఉందంటే, ఇక్కడ ఫ్యాట్ ఉందంటే ఇక్కడ నుంచి రిడక్షన్ చేయలేము మనం ఫ్యాట్ ని. ఓవరాల్ బాడీ ఫ్యాట్ రిడక్షన్ అవుతుంది చేస్తే, తెలుసా? ఒకటేసారి అవ్వదు. ఓవరాల్ చేస్తే ఓవరాల్ బాడీలో ఫ్యాట్ తీసాం, కానీ ఇక్కడనే తీబ్రో అంటే అసలు కాదు భయ. అట్లా అది మేము డాక్టర్ కాదు, సర్జరీ కోసి తీయనికి, అది బాడీ బిల్డింగ్ కాబట్టి ఇది. సో అది మొత్తం ఫ్యాట్ లాస్ అయితే మొత్తం ఓవరాల్ బాడీలో ఫ్యాట్ పోతుంది, అంతేగాని మనం సరే పోవచ్చు, కానీ ఏంది ఫ్యాట్ లాస్ చేసేటప్పుడే దాన్ని ఎక్కువ ఫోకస్ చేయాలి. వర్కౌట్స్ ఎక్కువ చేస్తే, ఎక్కువ క్యాలరీస్ మనం చేస్తే వెళ్ళిపోతుంది ఆటోమేటిక్. ఫ్యాట్ పర్సెంటేజ్ తో పాటు మెల్లమెల్లగా వెళ్ళిపోతుంది. సో ఫ్యాట్ పర్సెంటేజ్ లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఫస్ట్ మనకి ఫేస్ నుంచి పోతుంది ఫ్యాట్, ఫేస్ ఫ్యాట్, షోల్డర్స్ ఫ్యాట్, చెస్ట్ ఫ్యాట్, లాస్ట్ కి స్టమక్. ఎందుకంటే ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవ్వదు, ఎందుకంటే ఫ్యాట్ పర్సెంట్ ఎక్కువ ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువ అవ్వదు. సో ఇక్కడ మనం లాస్ట్ ఫేజ్ ఆఫ్ లో మనకి ఇక్కడ ఫ్యాట్ లాస్ అవుతుంది స్టమక్ దగ్గర. అందుకనే మనం వెయిట్ లాస్ అయిన కొద్ది స్టమక్ లో ఫరక్ కనిపించదు. అప్పుడే అది డ్రాస్టిక్ గా అయిపోయినప్పుడే లాస్ట్ వెళ్ళినప్పుడే స్టమక్ లో అనేది ప్రెషర్ కనిపిస్తుంది, ఎక్కువ వచ్చేసి స్టమక్ లో కనిపిస్తుంది. దానికంటే ముందు హ్యాండ్స్, షోల్డర్ కనిపిస్తుంది. సో మనకి ఏం లేదు, ఫ్యాట్ లాస్ చేయాలి. ఎవరు బల్క్ గా ఉన్న వాళ్ళు, ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా, ఫ్యాట్ ఉండి హెల్త్ ఇష్యూ ఉన్నా, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అసలు వాళ్ళు మాత్రం ఫ్యాట్ లాస్ మాత్రం పక్కా చేయాల్సిందే. అండ్ ఈ ఫ్యాట్ లాస్ ని ఎలా చేయాలి, హౌ టు డూ ఫ్యాట్ లాస్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు
వేరే టాపిక్ మీద హౌ టు ఫ్యాట్ లాస్ అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మెయింటెనెన్స్ క్యాలరీస్ తెలుసుకోవాలి. మెయింటెనెన్స్ క్యాలరీస్ తెలియకపోతే ఇక్కడ క్యాలిక్యులేటర్ ఉంటుంది గూగుల్లో, అది చూడండి, అక్కడ మీకు మెయింటెనెన్స్ క్యాలరీస్ తెలిసిపోతుంది. ఆ క్యాలరీస్ కన్నా మెయింటైన్ అంటే ఏంది, ఆ వెయిట్ ఆ క్యాలరీస్ మీరు తింటే ఆ వెయిట్ కదా మెయింటైన్ అవుతుంది, అంటే నీ వెయిట్ తగ్గదు పెరగదు. అప్పుడు నువ్వేం చేయాలి, నీ ఫ్యాట్ లాస్ కాబట్టి ఒకటేసారి నువ్వు 200 క్యాలరీస్ తగ్గి, క్యాలరీస్ డెఫిషియన్సీ అంటారు. ఆ క్యాలరీస్ డెఫిషియన్సీ అట్లా ఉండడం వల్ల నీ ఫ్యాట్ అనేది లాస్ అవుతుంది. అలానే నువ్వు ఒకటిసారి 500 క్యాలరీస్ తగ్గించినావు అనుకో, నీకు ఫ్యాట్ తో పాటు మజిల్ లాస్ కూడా అవుతుంది. మనకు మజిల్ లాస్ అవ్వద్దు అంటే ఫ్యాట్ క్యాలరీస్ ని 200 గ్రామ్స్ తగ్గించాలి, ఓకేనా? అప్పుడు దానికి క్యాలరీస్ డెఫిషియన్సీ అంటారు. ఒకటేసారి 500 క్యాలరీస్ తగ్గించినావు అనుకో, అది వెయిట్ లాస్ అయిపోతుంది. వెయిట్ అంటే ఇప్పుడు ఓవరాల్ నీ మజిల్ లాస్ అంతా అవుతుంది. సో అట్లా వేయద్దు. ఫ్యాట్ లాస్ ఉన్నప్పుడు జస్ట్ 200 క్యాలరీస్ తగ్గించినాం అనుకో, అప్పుడు మనం ప్రోటీన్ హై ఉంచాలి. ఫ్యాట్ లాస్ చేస్తాం కదా, అప్పుడు మనం ప్రోటీన్ హై ఉంచాలి. హై ఉంచి మనం తీసుకున్న క్యాలరీస్ సగం ప్రోటీన్స్ ఎక్కువ ఉండాలి, అంటే 2 పక్క ఉండాలి ప్రోటీన్ ది. అండ్ ఇది కార్బోహైడ్రేట్స్ కూడా 3 ఫ్యాట్ పర్సెంటేజ్ బాడీ వెయిట్ కి ఒక 1 ఉంటే సెట్ అయిపోతుంది. అలా మీరు డైట్ ని మెయింటైన్ చేసుకోవాలి. సో అలా మనం ఏంటంటే ఫ్యాట్ లాస్ చేసినప్పుడు మనం ఆల్మోస్ట్ అది కూడా వెయిటే లాస్ అవుతుంది. కానీ మనం ప్రోటీన్ ఇంటెక్ హై ఉంచినాం అనుకో డైట్ లో, అది మజిల్ లాస్ అవ్వదు, ఫ్యాట్ లాస్ పక్కగా అవుతుంది. అదే మనం ప్రోటీన్ ఇంటెక్ ఎక్కువ తీసుకోకుండా డైరెక్ట్ ఫ్యాట్ లాస్ చేసినాం అనుకో, నీ వెయిట్ తో పాటు మజిల్ లాస్ కూడా అయిపోతుంది. అట్లా అయ్యద్దు. దాన్ని ఎప్పుడైతే మనం ప్రోటీన్ ఇంటెక్ హై ఉంచి వెయిట్ లాస్ చేస్తామో అప్పుడు ఫ్యాట్ లాస్ అనేది పర్ఫెక్ట్ గా లూజ్ అవుతుంది. అంతేగాని ఇష్టం అంటే తినేసి అది ఏదో ఒకటి తినేసి చేస్తున్నా అంటే అవ్వదు. డైట్ లో నువ్వు 5% ఎక్కువ ఉంచి ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంచి రేషియో 2 ఉంచి నువ్వు వెయిట్ లాస్ చేస్తే అప్పుడు నీకు ఫ్యాట్ లాస్ పర్ఫెక్ట్ గా అవుతుంది అండ్ మజిల్ లాస్ అనేది అవ్వదు. సో ఇది ఒక బెనిఫిట్, అర్థమైనా? దీన్ని ఏమంటారు అంటే బాడీ రికంపోజిషన్ ప్రాసెస్ అంటారు. బాడీ రికంపోజిషన్ ప్రాసెస్ అంటే ఫ్యాట్ లాస్ అవుతూ మజిల్ మెయింటైన్ బ్రేక్ డౌన్ కాకుండా మజిల్ ని మెయింటైన్ చేయడం, లేకపోతే మజిల్ ని ఇంక్రీజ్ చేయడం. సో దీన్ని బాడీ రికంపోజిషన్ ప్రాసెస్ అంటారు. సో ఎవరికైనా సరే నాకు ఇంకా ఇలాంటివైనా ఫ్యాట్ లాస్ మీద డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ చేయవచ్చు మీరు. సో మీకు ఫ్యాట్ లాస్ పైన ఇక్కడికి అయితే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను. మీకు క్లారిటీ రాకపోయినా నేను ఇంకా నాకు మెసేజ్ చేస్తే నేను ఇంకా క్లారిటీగా చెప్పగలుగుతాను. ఇప్పటికైతే ఇంతే చెప్పేసి ఫ్యాట్ లాస్ గురించి ఇంతే. మనం మన ఫ్యాట్ ఎట్లా అంటే డైట్ ఎట్లా అంటే మీరు ఫ్యాట్ లాస్ లో ఫ్యాట్ తినొచ్చా అంటే తినొచ్చు, కానీ అది కూడా క్వాంటిటీ. మీరు ఇంకోటి మర్చిపోయినా, మీరు ఫ్యాట్ లాస్ లో ఉన్నప్పుడు కానీ వెయిట్ లాస్ లో ఉన్నప్పుడు కానీ ఫుడ్ కరెక్ట్ గా మెజర్ చేసుకొని తినాలి. ఫుడ్ స్కేల్ దొరుకుతుంది, ఆ ఫుడ్ స్కేల్ ని కరెక్ట్ గా మెజర్ చేసుకోండి. కోచర్ ఎంత అంటే అంత గ్రామ్స్ ఆఫ్ రైస్ తీసుకోండి. కొందరు ఏమనుకుంటారు, ఒక గింత తింటే 100 గ్రామ్స్ అనుకుంటారు. చేతితో తీసుకోకుండా భయ మస్తు ఫరక్ వస్తుంది. అది మెషిన్ ఉంటది, అమెజాన్ దొరికిపోతుంది. మీరు ప్రతి ఒక్కటి కరెక్ట్ చెప్పిన క్యాలరీస్ కి తినాలి. ఫ్యాట్ లాస్ కి అయితే కొంచెం ఎక్కువ తినండి, వెయిట్ అనేది ఎక్కువ తిన్నా మాత్రం వెయిట్ అయితే తగ్గదు. సో మీరు ఏమంటున్నా అంటే ఇప్పుడు ఏంది లాస్ట్ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బల్క్ ఉన్న వాళ్ళు ఫ్యాట్ లాస్ చేయాలి, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫ్యాట్ గురించి కొలెస్ట్రాల్ తింటున్నా ఫ్యాట్ లాస్ చేయాల్సిందే. అండ్ డైట్ విషయానికి వస్తే మాత్రం ప్రోటీన్ ఇంటెక్ హై ఉంచి క్యాలరీస్ డెఫిషియెంట్ ఉండండి. ఒక 200 క్యాలరీస్ డెఫిషియెంట్ ఉండండి ఫస్ట్. దాన్ని అట్లనే మెయింటైన్ చేయండి కొన్ని రోజులకి. సో వెయిట్ తగ్గుతూ పోతుంది మెల్లమెల్లగా. కొన్ని క్యాలరీస్ రాగానే అది ఒక 5 kg దగ్గర తగ్గినాం అనుకో, ఆ క్యాలరీస్ ఏమైతే అంటే ఆ క్యాలరీస్ మళ్ళీ ఆ వెయిట్ కి సరిపోదు, అంటే ఇంకా తగ్గాల్సి వస్తుంది. అప్పుడు తగ్గియండి మళ్ళీ 200 క్యాలరీస్. కానీ ఒకటిసారి ఎక్కువ క్యాలరీస్ తగ్గియకండి. సో ఇంతేమన్నమాట. వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా ఫ్యాట్ లాస్ పైన ఇంకా డౌట్స్ ఉంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. సో సపోర్ట్ కావాలి. ప్రతి వీడియోలో ఇదే అంటున్నా, సపోర్ట్ ఇంపార్టెంట్. సో నేనైతే నేనైతే ఒక వీడియో పెద్ద పెడుతున్నాం అంటే నేను మాత్రం కంటెంట్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ ఇవాళ చిన్న వీడియోలు తీసి నా వల్ల అయితే లేదు. ఒక 5 నిమిషాల్లో వడగొడదాం అంటే నా వల్ల అయితే లేదు. మనం ఏదైనా సరే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఒక 5 నిమిషాల వీడియో అంటే అయితే లేదు. ఇగో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు, జిమ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న అయితే ఎట్లా చూస్తారు. సో వాళ్ళే మనకు కావాల్సింది వాళ్ళే కావాలి. సో ఇంతే అన్నమాట. వీడియోలో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. And thank you.